దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగా ఉన్నానండి. దేవుని యొక్క అత్యంత కృపను బట్టి యూట్యూబ్లోను స్టాటస్లోను వీక్షిస్తున్నటువంటి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సిలువ ధ్యానములు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాము. అందులో ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీకు చెప్పడానికి వచ్చాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఇలాగా వ్రాయబడింది. అది నేను మీ కొరకు చదువుతున్నాను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చూస్తున్న ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు చనిపోయినటువంటి మనల్ని జీవింపజేయటానికి, మనకు అర్థమయ్యే భాషలో మనం బ్రతికించటానికి ఆయన చనిపోయారు. ఎక్కడ అనంటే మ్రాను మీద అని వ్రాయబడింది. చూసారా ప్రియులారా, మ్రాను మీద అనగా చెట్టు. చూడండి, ఈ విషయంలో ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆదాము అవ్వలు ఏ పండు తిన్నారండి? చెట్టు పండే తిన్నారు. చెట్టు పండు తిని పాపము చేసినందువల్ల యేసుక్రీస్తు ప్రభు ఆ తరం నుంచి వచ్చిన పాపుల కొరకు, ఆ తరం నుంచి వచ్చినటువంటి పాపులందరి కొరకు ఆయన ఎక్కడ వేలాడబడ్డారు అని అంటే మ్రాను మీద. చూస్తారండి, మ్రాను మీద మన పాపములను మోసుకుని వెళ్ళి ఉన్నారు ఆయన అని సెలవిస్తున్నారు. కనుక ప్రియులరా, ఏ చెట్టు పండు ఫలమైతే తిని పాపం చేశారో ఆ పాపం ద్వారా వచ్చినటువంటి మరణాన్ని కొట్టివేయడానికి ఆయన మ్రాను మీద తన ప్రాణమును పెట్టడానికి మ్రాను మీద మన పాపములను మోసుకుని వెళుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. పాత నిబంధన గ్రంథంలో మాను మీద ఉరి తీసేవారు. క్రొత్త నిబంధనలో రోమా సామ్రాజ్యంలో శిలువ శిక్షలు విధించేవారు. యేసుక్రీస్తు ప్రభువు ఆ శిలువ వేసే శిలువ మీద రక్తాన్ని కార్చేటటువంటి శిక్షలు విధించేటటువంటి రోమా సామ్రాజ్యం యొక్క తరంలోనే ఆయన పుట్టారు. కారణం ఏంటి అంటే మానవులందరి కొరకు ఆయన రక్తాన్ని చెల్లించాలి. మానవుల పాపములు పరిహరించుట కొరకు ఆయన చివరి రక్తపు బొట్టును చిందించాలి అంటే శిలువ యజ్ఞమే దానికి సరైనది. అయితే అంతకుముందు వచ్చినటువంటి ప్రభుత్వాలు అనేకమైనటువంటి శిక్షలు వేసేవి. కానీ యేసుక్రీస్తు ప్రభు సరిగ్గా తన రక్తాన్ని ఇవ్వడానికి శిలువ శిక్షలు జారీ చేస్తే